హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్లో రైతు బంధు యొక్క డబ్బులు రైతుల ఖాతాలో త్వరలో పడనున్నాయి. అది ఎప్పుడు పడతాయో తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్ నుంచి సంచలనాత్మక రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ యాసంగి సీజన్లో కూడా రైతులకు పెట్టుబడి సాయం అయితే అందనుంది. అయితే వానాకాల సీజన్కు సంబంధించి భారీ వర్షాలు కురవడంతో పంటల యొక్క కోతలు ఆలస్యంగా ప్రారంభమై ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాయి. మరియు యాసంగి సీజన్కు సంబంధించి నార్లు కూడా పోయలేదు. భూములను సాగు చేయడం కానీ ఇంకేం పనులు కూడా రైతన్నలందరూ మొదలు పెట్టకపోవడంతో యాసంగి రైతు బంధు సాయాన్ని ఎప్పుడు చెల్లిస్తున్నారనే దానిపై చర్చ అయితే మొదలైంది. గవర్నమెంట్ నుండి వ్యవసాయ శాఖకు ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదని వ్యవసాయ కమిషనరేట్ విభాగంలో రైతు బంధు విభాగాన్ని పర్యవేక్షించే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించాడని మనకు అప్డేట్ రావడం జరిగింది. 2020 మరియు 2021 బడ్జెట్పై ముఖ్యమంత్రి మధ్యంతర రివ్యూనైతే జరపనున్నారు. ఇందులో రైతు బంధు నిధుల సర్దుబాటుపై చర్చించే ఛాన్స్ ఉందని అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు మాత్రం నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రైతుల యొక్క అకౌంట్లో ఈ రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయని అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మరియు పంటలపై అవగాహన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.